దేవుని మహాకృపను బట్టి మరి మరొకసారి మీ మధ్యకు రావటానికి ప్రభు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘమునకు, పెద్దలకు, అలాగే బాధ్యత కలిగిన ప్రియులందరికీ కూడా ప్రభువు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని దాసులు మనందరికీ ఎంతో మరి విలువైన దైవజనులు పాలుగాంధీ గారు, అలాగే వారితో కలిసి ఇంకా ఉన్న ప్రియులు లింకన్ గారు, దేవుని దాసులు, ఇంకా రాబోయే దాసులు అందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం పిల్లరా. దైవ గ్రంథంలో సమూయేలు రెండవ గ్రంథము మనము కొన్ని వచనాలు చదువుకుందాం. 20వ వచనం నుండి చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథము 20వ వచనంలో, మరియు కబ్షీయేలు ఊరువాడై క్రియలు చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయా అను ఒకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా బెనయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటె ఓడలాగి దానితోనే వాణ్ణి చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలో అతడు పేరు పొంది ఆ 30 మందిలో ఘనుడు అయినను మొదటి ముగ్గురుతో సమానుడు కాకపోయిను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. 23వ అధ్యాయములో 8వ వచనంలో, దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా, ఆ మాట పట్టుకోండి. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తులో మాకు దయచేసినటువంటి గొప్ప రక్షణ భాగ్యమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కృప చేత రక్షించారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానములో మమ్మల్ని రక్షించి మీ పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నారు. మేదరమెట్లో మీరు ఏర్పాటు చేసుకున్న జీవముగల సంఘమును బట్టి, పరిశుద్ధులను బట్టి నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుల్ని మీరు బలపరిచినందుకు స్తుతిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగాలను మా పక్షంగా దీవించమని, మా అందరికీ మేలు కలిగించమని, మీకు మాత్రమే మహిమ కలిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము సమూయేలు 2వ గ్రంథములో 23వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నాము. ఇక్కడ దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా అని 8వ వచనంలో ప్రారంభించబడింది. వారు దావీదు యొక్క అనుచరులు, వారు బలాఢ్యులు అని రాయబడింది అన్నమాట. దావీదుని అనుసరించి మరి ఆయన వెంబడిస్తున్నటువంటి వారిలో ఆ బలాఢ్యుల యొక్క పేర్లు, తర్వాత వారు చేసినటువంటి కార్యాలను చాలా స్పష్టంగా, క్లుప్తంగా మరి రాయించాడు దేవుడు. ఆ 39వ వచనంలో వారందరూ 37 అని దేవుని వాక్యంలో చెప్పబడతా ఉందన్నమాట. వారి సంఖ్య వారందరూ 37 అనే మాట
మనకు అర్థమవుతుంది. దావీదు యొక్క అనుచరులు వారు బలాఢ్యులు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉందన్నమాట. తర్వాత 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో 6వ వచనంలో ఆయనను అంగీకరించిన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు అంటే నమ్ముకున్నవారు. తర్వాత 8వ వచనంలో ఆయనను అనుసరింపక అనుంది, కానీ ఇట్లా పెట్టుకుందాం. అంటే ప్రభువుని నమ్మినటువంటి వారు ప్రభువును అనుసరించాలి. పాత నిబంధనలో దావీదు అనుచరులు కనబడుతున్నారు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనుచరులు ఉన్నారు కదా. యేసుక్రీస్తు యొక్క అనుచరులు, ప్రభువుని నమ్మిన వారు ప్రభువును అనుసరించాలనేది మనకు అర్థమవుతా ఉంది. దావీదును వెంబడించిన వారు దావీదును అనుసరించారు, ప్రభువుని నమ్మిన వారు ప్రభువుని అనుసరించాలి. అదే మనకు చిన్న పాఠం అన్నమాట. దావీదును అనుసరించడానికి పిల్లరా మరి అక్కడ బలాఢ్యులైనటువంటి వారు సంఖ్య 37 చెప్పారు. అందులో ఒక వ్యక్తి పేరు మనం చదువుకున్నాం. 20, 21, 22, 23 వచనాల్లో కబ్షేలు ఊరువాడు, తర్వాత యెహోయాదా కుమారుడు బెనయ. ఈ 37లో బెనయ కూడా ఉన్నాడు. బెనయ దావీదు అనుచరుల్లో ఒకడుగా, మరి బలాఢ్యులలో ఒకడుగా, పేరు పొందిన వారిలో ఒకడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. దావీదును అనుసరించడానికి ఈ బెనయ లేక ఈ 37 ఏమన్నా దావీదులో సుగుణాలు ఉన్నాయంటే చాలా మంచి విషయాలు రాశాడు పిల్లరా. దావీదు నేను నీ సేవకుడిని అన్నాడు, దేవుని సేవకుడు. దావీదు నేను దీనుడును అన్నాడు. దావీదు నేను నీ భక్తుడిని అన్నాడు. దేవుని భక్తుడు, దేవుని సన్నిధిలో దీనుడుగా ఉన్నవాడు, దేవుని సేవ చేసిన వాడు. దావీదులో అనేకమైనటువంటి సుగుణాలు ఉన్నాయి. దేవుని హృదయానుసారమైనటువంటి మనస్సు గలవాడు. ఆ మనుష్యుడు దేవుని హృదయానుసారమైన మనస్సు గలవాడు. పిల్లరా ఎన్నో ఉన్నాయి, ఉత్తముడు, ఇంకా ఆయన గురించి మనం ఆలోచన చేస్తే ఎన్నో ఉన్నాయి. అందుకని దావీదు యథార్థవంతుడు. దావీదు మరి హృదయపూర్వకంగా ప్రభువుని సేవించేవాడు. దావీదులో అనేకమైన మంచి లక్షణాలు ఉన్నాయి. ఊరకే ఈ బలాఢ్యులందరూ లేక ఈ బెనయ వీళ్ళంతా ఆయన్ను వెంబడించలేదు పిల్లరా. గొలియాతును చంపినవాడు, ఇశ్రాయేలుకు రక్షణ కలిగించిన వాడు, అనేకమైనటువంటి సుగుణాలు కలిగిన దావీదుని మనం చూడొచ్చు అనమాట. అలాగా మరి దావీదును అనుసరిస్తున్నటువంటి వారిలో ఒకడు బెనయ కనపడుతూ ఉన్నాడు. ఇక మన ప్రభువుని అనుసరించడానికి ఆయనలో ఏమున్నాయి ఏమండి? ఆయనలో ఏమున్నాయి అంటే ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆయన కంటే మరి ఉత్తముడు, ఆ దీనుడు, ఆ సాత్వికుడు, ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు, ఇక పాపం విషయంలో సాతాన్ని జయించినవాడు, పాపమును మరణమును జయించినవాడు, సమస్త మానవాళికి ఆత్మరక్షణ కలిగించిన వాడు కదండి. ఆయన అంగీకరించడానికి, ఆయన నమ్ముకోవటానికి ఎన్నో సుగుణాలు కనబడుతూ ఉన్నాయి. అయితే రక్షణ పొందిన వారిలో మనము కూడా ఒకరమై ఉన్నాం. ప్రభువును అనుసరించే వారిలో మనము కూడా ఒకరమా కాదా? రక్షించబడిన వారిలో ఒకరుగా ఉంటే మంచిదే, అది తప్పేం కాదు. రక్షణ గొప్పది కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. కానీ రక్షింపబడిన వారిలో ఆయనను అనుసరించేవారు కావాలి కదండి. ప్రభు నమ్మిన వారు ఎంతమంది అయినా మంచిదే పిల్లలు, అందరూ నమ్మాలి, ప్రతి వారు నమ్మాలి. కానీ నమ్మిన వారిలో ఎంతమంది ఆయనను అనుసరిస్తున్నారు కదండి, చాలా ప్రాముఖ్యమన్నమాట. ఆనాడు దావీదును అనుసరిస్తున్న కొంతమందిని మనం గమనించాం. అందులో ఒక పేరు బెనయ. అలాగే ఈనాడు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని అనుసరించేవారు కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ప్రభువుని మాదిరిగా పెట్టుకొని ఆయన అడుగుజాడలో నడిచేటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారిని బట్టి మనం ప్రభువును స్తుతిద్దాం.
మనం కూడా అనుసరించడానికి, నమ్మిన మనం ఆయన అనుసరించడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లరా. మరి చూడండి, దావీదు అనుసరులు అన్నాడు. ఆ మధ్యన ఆ కొన్ని సంస్థలు కూడా పెట్టారు, యేసు అనుచరులు అని. మీకు అది ఆలోచన ఉందో లేదు కదా. యేసు అనుచరులు హైదరాబాద్ లో ఉందన్నమాట, యేసు అనుచరులు. ఒకవేళ నేను దాని జోలికి పోవట్లేదు, కానీ ఇక్కడ దావీదు అనుచరుల దగ్గర యేసు ప్రభు అనుచరులు అని పెట్టుకుందాం పిల్లరా. అదే మనకి పాఠం. ఈ 2 దినాల్లో మనం బెనయ్య ఎలాగా దావీదును అనుసరించాడో ఆ సంగతిలో మనం క్లుప్తంగానే మనం ధ్యానం చేద్దాం. నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగింపు చేస్తాను. సమూయేలు 2వ గ్రంథములో 23వ అధ్యాయంలో 20 నుండి 23వ వచనం వరకు, కబ్షేలు ఊరువాడు యెహోయాదా కుమారుడు బెనయ్య అనేటువంటి ఒకడు ఉండేనని చెప్తా ఉన్నాడు. ఈయన గురించి ఇక్కడ ఒక 3 విషయాలు చెప్పబడ్డాయి. అందులో ఒకటి ఏమిటంటే, ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను అన్నాడు అనమాట. తర్వాత మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపెను అన్నాడు. తర్వాత ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను అన్నాడు. పిల్లరా, దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు 22వ వచనం చూడండి. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనయ్య చేసినందున ఆ 3 బలాఢ్యుల్లోనూ అతడు పేరు పొందాడంట. 30 మందిలో గనుడాయను అనే మాట చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా దినవృత్తాంతముల 1వ గ్రంథంలో కూడా మీరు చదివితే 11వ అధ్యాయంలో ఇవే మాటలు చెప్పబడ్డాయి అన్నమాట. 11వ అధ్యాయము వచనము మనం చదివితే 10వ వచనం నుంచి చదవాలన్నమాట. 10వ వచనం చదవాలి, కానీ అక్కడ నుంచి ఇప్పుడు మనం చదివే సమయం కాదు కనుక సేమ్ సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం, దినవృత్తాంతముల 1వ గ్రంథం 11వ అధ్యాయంలో అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు ఒకటిగానే కనబడతాయి అన్నమాట. చూడండి 22వ వచనంలో, మరియు కబ్షేలు సంబంధుడును పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయ్యను విక్రమ క్రియల వలన గొప్పవాడాయను అన్నాడు. అతడు చేసిన క్రియల వలన, ఆ పనుల వలన బెనయ్య గొప్పవాడాయను అన్నాడు. ఎట్లా గొప్పవాడాడంటే, ఇప్పుడు ఆ కింద 3 విషయాలు చెప్పాడు అనమాట. ఇతడు మోయాబీయులకు అమోరీల కుమారులు 2 చంపాడు. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఆ గుహయందు చంపివేస్తున్నన్నాడు. మరియు లేక 3వదిగా అతడు 5 మూరల పొడవగల మంచి ఎత్తరైన ఐగుప్తుని ఒకని అతడు సావుగొట్టేను అన్నాడు. అన్నారా, ఈ క్రియలు చేసిన దాన్ని బట్టి పిల్లరా 24వ వచనంలో, యెహోయాదా కుమారుడైన బెనయ్య ఇట్టి పనులు చేసినందున అన్నాడు అనమాట. అతడు ఆ 3 పరాక్రమశాలుల్లో ఘనత నొందినవాడు ఆయన అన్నాడు. ఇట్టి క్రియలు చేసినందున. పిల్లరా, ఏం పనులు చేశాడో, ఏ క్రియలు చేశాడో బెనయ్య, ఆ మాటలు మనం 2 స్థలాల్లో మనం విన్నాం పిల్లరా. బెనయ్యను గురించి ఒక 3 విషయాలు చెప్పాడు. అందులో మొదటిది, మోయాబీల సంబంధులకు 2 శూరులను హతం చేశాడంట. రెండవది, మంచు కాలమున బావిలో దాగి ఉన్న ఒక సింహాన్ని చంపాడు అన్నాడు. మూడవది, ఎత్తరివాడు సౌందర్యవంతుడైనటువంటి ఒక ఐగుప్తీయుని చంపిన అన్నాడు. ఈ కార్యాలన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా బెనయ్యకు ఘనత తీసుకొచ్చాయి కదండి. దావీదు అనుచరులలో బెనయ్య ఒకడుగా ఈ పనులు చేసినందున ఆయనకు ఘనత తీసుకొచ్చాయి. మరి ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాము. అందులో మొదటిది, మోయాబీల సంబంధులకు 2 శూరులను బెనయ్య హతము చేసేను అన్నాడు అనమాట. మరి యేసును అనుసరించే మనము ఎవరిని హతము చేయాలి? ఎవరిని చంపితే ఎవరు ఊరుకుంటారు? ఏమండి, మనం కూడా పేరు సంపాదించాలి, ఘనత పొందాలి, మంచి కార్యాలు చేయాలి కదా. మరి ఎవరిని చంపుతాం వెళ్ళి? కదండి, ఇప్పటి వరకు మనం విన్నాం కదా, ఆత్మ సంబంధమైన మందిరముగా,
అంటే ఇది అక్షరార్థంగా జరిగింది. బెనయా వెళ్ళాడు, మోయాబు సంబంధుల ఆ పరాక్రమశాలులను ఇద్దరిని చంపాడు. దానివల్ల అతనికి ఒక మంచి పేరు వచ్చింది. మోయాబీలు అంటే దేవుని పిల్లలకు శత్రువులు కదా, కనుక శత్రువులను చంపాడు. బెనయా ఎవరిని పడితే వారిని చంపేవాడు కాదు. మోయాబీలు దేవుని పిల్లలకు శత్రువులు. మోయాబీలు లోక సంబంధులు. మోయాబీలు పిల్లల వారు దేవునిని ఎరగని వారు, దేవునికి స్థానం ఇవ్వని వారు. కనుక వారు జీవితంలో దేవుడు లేని వారుగా, దేవుని క్రియలు లేని వారుగా, దేవుని పిల్లలకు అడ్డుపడేవారుగా ఉన్నవారిని చంపాడు. అందుకనే బెనయాకు ఒక మంచి పేరు వచ్చింది అనమాట. చూడండి, మోయాబీలు గురించి దేవుని వాక్యంలో ఓ చిన్న సందర్భాన్ని మీదట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము కొన్ని మాటలు మోయాబీలు గురించి ఇర్మియా చెప్పాడు. అలాగే ప్రవక్త అయినటువంటి యెషయా కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 48వ అధ్యాయములో 29వ వచనం చూడండి. మోయాబీలు గర్వమును వింటిమి అన్నాడు. మోయాబీల గర్వమును గూర్చి వింటిమి అన్నాడు. వారు బహు గర్వపోతులు అన్నాడు. వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చినన్నాడు. ఇదే మాట ప్రవక్త అయిన యెషయా కాలంలో కూడా వారి గురించి అదే మరి మాట ఉంది. చదువుతారా? యెషయా గ్రంథము 16వ అధ్యాయములో పిల్లల 6వ వచనం చూడండి. 6వ వచనం, మోయాబీలు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చియు, వారి గర్వ క్రోధములను గూర్చియు విని ఉన్నాము. విన్నారా? ఇంకా చాలా విషయాలు ప్రవక్త యెషయా కాలంలో వారు అలాగే ఉన్నారు. ప్రవక్త ఇర్మియా కాలంలో కూడా వారు అలాగే కనబడుతూ ఉన్నారు. ప్రవక్తలు మారారు కానీ చెప్పండి, మోయాబీలు మాత్రం మారలేదు. వారి గురించి అదే సాక్ష్యం. వింటున్నారా? వాళ్ళ గురించి, మోయాబీల గురించి ఇంకా ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. ఏమన్నాడు? మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనేనన్నాడు. 48వ అధ్యాయంలో ప్రియులరా ఒక మాట మీరు చూడండి దేవుని వాక్యంలో 42వ వచనం, మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అన్నాడు అనమాట. విన్నారా? ఇంకా మీరు చదివితే చాలా విషయాలు వస్తాయి. మోయాబీలు గర్విష్ఠులని, మోయాబీలు దేవునికి విరోధముగా తను తాను గొప్ప చేసుకున్నారని, మోయాబీలు యెహోవా కంటే, దేవుని కంటే మేమే గొప్పవాళ్ళం అన్నట్టుగా పిల్లరా మనకి ఇక్కడ కనపడతా ఉంది. అందుకని ఇప్పుడు మోయాబీలను చంపడం న్యాయమే. బెనయా దావీదు అనుచరుల్లో ఒకడు. పిల్లరా ఆ మోయాబీలను చంపటం న్యాయమనిపిస్తూ ఉంది. వారు గర్విష్ఠులు. పిల్లరా వారు దేవునికి విరోధులు. వారు దేవుని కంటే గొప్పవారు అనేది ఆ అభిప్రాయం కలిగిన వారు అన్నమాట. అందుకనే బెనయా మరి మోయాబీ సంబంధులైన ఇద్దరు శూరులని చంపినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. దావీదును అనుసరిస్తున్న బెనయా దేవుడు లేని మోయాబీలను ఇద్దరును చంపి ఒక గొప్ప పేరు సంపాదించాడు. మరి యేసు ప్రభువును అనుసరించే మనం ఎవరిని చంపాలి? మోయాబీలు గర్విష్ఠులు కనుక మనం మనుషులను చంపకూడదు. మనలో ఉన్న గర్వాన్ని చంపాలి, అతిశయాన్ని చంపాలి, అహంకారాన్ని చంపాలి, అతిశయాన్ని చంపాలి కదండి. పిల్లలు ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో, దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉండగా మన ప్రభు ఎంత దీనుడు. ఆయన పిల్లల మహాకాశములు పట్టజాలన ఆ దేవుడు దీనుడై, మానవుడై, గాడిద మీద యెరూషలేములో ఆ వాహనాన్ని ఎక్కి వస్తున్న ఆ ప్రభు ఎంత దీనుడు కదండి. అందుకని ఆ దీన మనసుతో, ఆ వినయ మనసుతో మనం ఉండాలంటే మనలో ఉన్న, నాలో ఉన్న, నీలో ఉన్న దేవుని పిల్లలలో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని, ఆ అహంకారమైన ఆ మనసును
చంపాలి అని దేవుని వాక్యం చెప్తాం. ఆత్మ సంబంధంగా మనం హత్యలు చేయటానికి వీల్లేదు గనుక మనలో ఉన్న పాపాన్ని చంపాలి కదా. మనము ఆ పాపమును చంపుట అనేది దేవుని వాక్యంలో రోమపత్రిక 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తుంది. పాపము చంపబడాలన్నమాట. మనుషుల్ని చంపటం కాదు, మనలో ఉన్న పాపాన్ని చంపాలి కదండి. కనుక మీరు చూడండి, దేవుని వాక్యంలో సామెతల గ్రంథము ఒక మాట చూడండి. దైవ గ్రంథములో సామెతల గ్రంథం 16వ అధ్యాయములో 19వ వచనం చూడండి. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు అన్నాడు కదండి. గర్విష్ఠులతో, మోయాబీలు గర్విష్ఠులను, వారితో దోపుడు సొమ్ము పంచుకునే కంటే చెప్పండి ఎవరితో ఉండాలంట? దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు కదండి. దీనుడైన దావీదుతో బెనయా పొత్తు చేశాడు. దీనుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుతో మరి మనము కూడా పొత్తు చేయుట, లేక సహవాసం చేయుట, లేక ఆయన అనుసరించుట, లేక ఆయన అడుగుజాడలో నడుచుట ఎంత మనకి మేలు కలిగిస్తుందో చూడండి కదండి. పిల్లల గర్విష్ఠులైన ఆ మోయాబీలకు మరణం వస్తే కదండి, నాశనమునకు ముందు చెప్పండి ఏం నడుచుది అన్నాడు? గర్వం. వారు నాశనమైపోవటానికి, వారు పతనమైపోవటానికి కదండి, రాజులు కూలిపోవటానికి, పిల్లరా మరి పేరు ప్రఖ్యాతులతో వాడబడిన వారు, దివ్యంగా ఒక వెలిగినటువంటి వారు దిగజారిపోవటానికి కారణం పిల్లరా మనకు తెలుసు. ఆ అతిశయం, అహంకారం అను దేవుడు బలంగా వాడుకుంటున్నాడు అన్నట్టుగా మరి ఇతరులను లెక్క చేయకుండా ఆ దీనత్వాన్ని కనపరచకుండా ఎక్కడో పైన కూర్చొని ఎంతో మంది కిందకు వచ్చేసారు. కనుక మన పొత్తు ఎవరితో అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుతో. ఆయనే దీనుడు, ఆయనే వినయ మనసు కలిగిన వాడు, ఆయనే దీన మనసు కలిగిన వాడు, ఆయనే సాత్వికుడు, ఆయనే పిల్లరా మరి ఆయన గుణలక్షణాలు దేవుని దాసులు జ్ఞాపకం చేశారు. ఆయన గుణాతిశయం ప్రచురం చేయటం మాత్రమే కాదు, చెప్పండి ఏం చేయాలి? ఆయన గుణాతిశయాలను మనము వంట పట్టించుకోవాలి, మన జీవితంలో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి. ఆయన నాడు బోధలు కాదు ఉండవలసింది, బ్రతుకులో ఉండాలి అని కదండి. కనుక పిల్లరా మనం చంపవలసింది మోయాబీలుకున్నటువంటి ఆ గర్వం నాలో ఉండకుండా, దాన్ని కనబడకుండా చేయాలి. పిల్లరా దీనత్వాన్ని కనపరచాలి, మృదువత్వాన్ని కనపరచాలి, మన ప్రభు యొక్క సుగుణాలను కనపరచాలి, మన ప్రభు యొక్క స్వరూపానికి మార్చబడాలి, మన ప్రభు యొక్క మనసుకు మార్చబడాలి, మన ప్రభు యొక్క అడుగుజాడలకు మనము పిల్లరా వెతుక్కుంటూ వాటిలో నడుచుకుంటూ పోవాలి కదండి. అందుకే కదా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచే పోయాడన్నాడు. మరి ఎంతమంది పిల్లరా మనము ఆ గర్వాన్ని చంపగలుగుతున్నాం, అహంకారాన్ని, అవివేకాన్ని చంపగలుగుతున్నాం. దానివల్ల దేవునికి విరోధం, దానివల్ల దేవుని కంటే మనం గొప్ప చేసుకుంటున్నటువంటి వారుగా అవుతాం. విన్నారా? కనుక దైవ గ్రంథంలో ఆలోచన చేస్తూ ఉండగా మనం చంపవలసింది అర్థమవుతుంది. ఒక మాట చదువుతారా దేవుని వాక్యంలో? నాకు ఆ మాట చదివినప్పుడల్లా భయంగా ఉంటుందండి. చదవండి, అయినా చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మొదట వచనాన్ని చదువుతున్నాను. కన్యక అయిన బబులోను కిందకు దిగి మంటిలో కూర్చుండము, కల్దీల కుమారి సింహాసనం లేక నేల మీద కూర్చుండము అంటున్నాడు. అంటే కన్యకైన బబులోను అంటే రాజ్యాలను కన్యకలతో పోల్చిన పోలికలు ఉన్నాయి, అనేక విధాలుగా పోలికలు ఉన్నాయన్నమాట. సియోను కుమారి అంటాడు, ఇశ్రాయేలును సియోను కుమారితో పోల్చాడు. అలాగే బబులోను కూడా కన్యకైన బబులోను కల్దీల కుమారి అన్నాడు అనమాట. అంటే బబులోను సామ్రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ దేవుని వాక్యంలో? క్రిందకు దిగి మంటిలో కూర్చోమంటున్నాడు, సింహాసనం లేక నేల మీద కూర్చోమంటున్నాడు. విన్నారా? మంటిలో కూర్చో, నేల మీద కూర్చో. ఎందుకు? పిల్లలు ఆలోచన చేసి దానియేలు గ్రంథంలో మనకు తెలుసు కదా, ఆయన ఎంతగా అతిశయించాడు. నేనే, నా బలము, నా అతిశయము, నా ఘనత అని
బబులోను రాజు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని కంటే హెచ్చించుకొని ఆ నెబుకద్నెజరు కదా, దేవుడు అంటే దేవుడు లేడు అన్నట్టుగా నన్ను బట్టే నేనే అనుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? ఇలా చెప్పుకుందాం. ఆ బబులోనుని అందలం ఎక్కించింది దేవుడు, సింహాసనం ఇచ్చింది దేవుడు, రాజ్యం ఇచ్చింది దేవుడు, అధికారం ఇచ్చింది దేవుడు, బలం ఇచ్చింది దేవుడు, చెప్పాలంటే పేరు ప్రఖ్యాతులు ఇచ్చింది దేవుడు, ఆ సౌందర్యం కలిగించిన వాడు దేవుడు, అన్నిటికీ మూలం దేవుడే కదా కదండి. మరి ఏమంటాడు? అంత అందలం ఎక్కిస్తే రాజ్యాలన్నీ ఆయన చేతికి అప్పగించాడు, మనుషులందరిని ఆయన వశం చేశాడు కదండి. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తుల్లో బబులోను రాజు ఉన్నాడు అని అనిపించాడు దేవుడు. కానీ పిల్లరా, ఆ వ్యక్తి, ఆ రాజు నేనే అన్నాడు నా 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 అని మీరు చదువుకోండి దానియేలు గ్రంథంలో కదండి. అతని అతిశయం, అతని అహంకారం ఎక్కడ తీసుకొస్తుంది? ఇప్పుడు మంటిలో కూర్చోమంటున్నాడు, ఇక సింహాసనం లేదు, నేల మీద కూర్చోమంటున్నాడు. ఇలా చెప్పొచ్చు, ఆయన అందలం ఎక్కించగలడు, దీనులని, సాత్వికులని, దీన మనసు గల వారిని కోరుకొని అందలం ఎక్కిస్తాడు. అక్కడ అతిశయిస్తే, అక్కడ అహంకారంతో ఉంటే మళ్ళా ఆయన ఏం చేయగలడు చెప్పండి? దించగలడు, ఆయన ఎక్కించగలడు, ఆయన దించగలడు, ఆయన హెచ్చించగలడు, ఆయన తగ్గించగలడు. ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించును అన్నాడు కదా. చదవండి దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 75వ కీర్తనలో ప్రియులరా ఒక చిన్న మాట మనం చదువుకుందాము. దేవుని వాక్యంలో 4వ వచనం చూడండి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నాడు. ఎందుకని ఉండొద్దు అంటున్నాడు అంటే ప్రియులరా 7వ వచనం చూడండి. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించాలన్నా ఆయనే, చెప్పండి, తగ్గించాలన్నా ఆయనే. అందుకనే పిల్లలు ఆయనే తగ్గిపోయి కదా, తను తాను తగ్గించుకొని, ఎంత అవమానాలు, ఎంత హేళన భరించుకొని శిలువమాన మీద ఆయన వేలాడి తీయబడి, ఆయన దీనుడుగా ఎంతగా తగ్గించుకొని, దేవుడు మానవుడుగా, సజీవుడు మృతుడుగా, ఆశీర్వాదానికి కర్త శాపగ్రస్తుడుగా కదండి. అవన్నీ మనం చూస్తుంటే ఎంతగా ఆయన తగ్గిపోయాడు, ఎంతగా ఆయన దీనుడయ్యాడు. నీ కొరకు నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి పునరుద్ధరణ తిరిగి లేచిన వాడు, రక్షించి ఆత్మనిచ్చి, వాక్యం ఇచ్చి, సంఘం ఇచ్చి, వరాలిచ్చి, పిలుపులిచ్చి, సావిచ్చి కదండి. మరి గానం చేయటం లేక వాయిద్యాలు ఏవో దేవుని మహిమ కొరకు వాడుకోవటానికి ఆయన ఇష్టపడతా ఉంటే అతిశయించడానికి మన దగ్గర ఏముంది చెప్పండి? ఏమి లేదు కదా. నేను పెద్దనంటావు, నేను సేవకుని అంటావు, నేను పరిచారకుని అంటావు, నేను గాయకుని అంటావు, హెచ్చించుకుంటా ఉంటావు, ఇదంతా నా మూలంగానే అంటావు. జాగ్రత్త, హెచ్చించుకోవద్దు, జాగ్రత్త అని మనకి దేవుని వాక్యం స్పష్టంగా అర్థమవుతా ఉంది. గనయ ఆ మోయాబు సంబంధులు, ఆ శూరులను కదా, దేవుని కంటే తమను తాను గొప్ప చేసుకునే వారిని, వారి బలాన్ని బట్టి అతిశయం, వారి వంశాన్ని బట్టి, వారి జాతిని బట్టి, వారి స్వాస్థ్యాన్ని బట్టి ఒకళ్ళు అతిశయిస్తున్నారు. దేవుడు లేని వారుగా, దేవునికి విరోధంగా బ్రతుకుతున్న ఆ గర్విష్ఠులను చెప్పండి ఏం చేశాడు? బెనయ చంపివేశాడు. అయితే మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని చెప్పండి ఏం చేయాలి? దాన్ని కనపడకుండా చేయాలి. భక్తులు అనబడిన వారు ఏమన్నారంటే, దేవుని ఎదుట అబ్రహాం అన్నాడు, నేను ధూళినయ్యా అన్నాడు కదా. పౌలు భక్తుడు అన్నాడు, నేను అల్పుడునయ్యా అన్నాడు. దేవుని చేతిలో అబ్రహాం ఎంత చక్కగా వాడబడ్డాడు, దేవుని చేతిలో పౌలు ఎంత చక్కగా వాడబడ్డాడు. వాడబడిన వాడు ధూళినంటాడే, వాడబడిన వాడు అల్పుడునంటాడే. ప్రియులరా, మనము కూడా ఆ అడుగు జాడలు మరి కొనసాగిద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము దేవుని వాక్యములో సామెతల గ్రంథము, దానికి ముందుగా 11వ అధ్యాయం ఒక మాట చూడండి. 2వ వచనంలో అహంకారము వెంబడి చెప్పండి అవమానము వచ్చును అన్నాడు కదండి. అహంకారం వెంబట ఏమొస్తుందంట? అవమానం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 33వ వచనం ఆఖరి మాట చదవండి. ఏమన్నాడు? ఘనతకు ముందు వినయం ఉండును అన్నాడు. 2 మాటలు పట్టుకోండి. అహంకారం వెంబడి అవమానం వస్తుంది, ఘనతకు ముందు వినయము ఉండదు. అంటే వినయం ఉంటే తర్వాత ఏమొస్తుంది? ఘనత. అహంకారం ఉంటే తర్వాత ఏమొస్తుంది చెప్పండి? అవమానం. అంతే కదా, 2 అలా చెప్పాడు. ఇప్పుడు చదవండి.
సామెతల గ్రంథం 21వ అధ్యాయములో ఒక వచనం చదివి మనం వెళ్ళిపోదాం. 24. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసుకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించునన్నాడు. అహంకారముతో గర్వంతో ఉంటే ఏ పేరు వస్తుందంట చెప్పండి? అపహాసుకుడని పేరు కదండి. 2 పేర్లు ఉన్నాయి. ఒకటి గర్విష్ఠి అనే పేరు, 2 పేర్లు ఉన్నాయి. మరొకటి దీనుడనే పేరు అన్నమాట కదండి. దీనుడనే పేరు, గర్విష్ఠుడనే పేరు. స్థానిక సంఘాలలో, ప్రాంతాల్లో నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు, మన మట్టుకు మనం ఏ పేరు సంపాదించుకోవాలో ఆలోచన చేసుకోండి. మంచి పేరు మనం సంపాదించుకుందాం. బెనయా ఏ పేరు సంపాదించుకున్నాడు చెప్పండి? ఒక గొప్ప పేరు సంపాదించుకున్నాడు కదా. ఒక గొప్ప పేరు సంపాదించుకున్నాడు, గనుడని పేరు సంపాదించుకున్నాడు, మరి మంచి క్రియలు చేశాడని పేరు సంపాదించుకున్నాడు. దావీదు అనుచరులు బెనయా ఒక మంచి పేరు సంపాదించుకుంటే, యేసు ప్రభు అనుచరుల్లో మనం కూడా బెనయాలాగా ఒక మంచి పేరును సంపాదించుకుందాం పిల్లరా. రెండోది చూడండి, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయములో, 23వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. అతడు మంచు కాలమున బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపినని రాశాడండి కదా. 20వ వచనంలో ఆఖరిలో మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపినన్నాడు. సింహము మనము టీవీలో చూస్తేనే భయపడతాం. ఒకవేళ జంతువులు చూడాలనుకున్న వారు జూకెళ్ళి చూస్తారు కదా. జూకెళ్ళి చూస్తే అది బోన్లో ఉంటుందా, విడిగా ఉంటుందా? బోన్లో ఉంటుంది. లేక దానికి గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్లో ఉంటుంది. దాని దగ్గరికి పోరు, ఎందుకంటే సింహం గురించి మనకు తెలుసు. అది అడవికి రాజు, బలమైనది. అది గర్జించిందంటే ఇక జడబుట్టాలి. దేవుడు ఎందుకో దానికి ఆ యొక్క ఆధిక్యత ఇచ్చాడు అనమాట. సింహం కంటే బలమైనది ఏది? సంసోను పొడుపు కథలో కదండి ఉంది కదా. సింహం కంటే బలమైనది ఏది? నిజమే, చాలా బలమైంది. వెనక్కి పారిపోయినా కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గి మరీ దెబ్బ కొడతారు అనమాట. సింహం చాలా బలమైంది. ఇప్పుడు అలాంటి బలమైనటువంటి సింహాన్ని చంపినటువంటి ఇక్కడ బెనయా కనపడతా ఉన్నాడు. బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేస్తును అని చెప్తా ఉన్నాడు. అలాగైతే బెనయా బలమైన సింహాన్ని చంపితే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కదండి ఈ లోకాన్ని మరి ఈ లోకములో ఒక బలాఢ్యుడు ఉన్నాడు, అపవాది, బలమైన వాడు, మరణం యొక్క బలమైన వాడు, లోకము కంటే బలమైన వాడు, మనకంటే బలమైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా రక్తమాంసంలో పాలివాడుగా వచ్చి మరణం యొక్క బలము గల వాడిని మరి ఆయన చంపివేశాడండి. ఎలాగా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయములో ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప మానవాళి కోసం, పాపము లేని వాడు ప్రాణం పెట్టి పునరుద్ధానంలో తిరిగి లేచుట వలన పిల్లల మరణము ద్వారా వాడు నశించాడు అని చెప్పబడుతూ ఉంది. బెనయా మరి ఈ సృష్టిలో ఉన్న సింహాన్ని చంపితే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది అనే సింహాన్ని కదా, దుష్టుడైన అపవాది ఆ సింహాన్ని, బలమగల వాడిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మరణం యొక్క బలమగల వాడిని నశింపజేశాడు, ఇక శక్తి లేకుండా చేశాడు. యేసు ప్రభు వారు పాపం యొక్క నివారణ, మరణం యొక్క నిరర్థకం చేశాడు. తద్వారా అపవాదికి శక్తి లేదు, బలము లేదు, నశించిపోయింది. విన్నారా? యేసు ప్రభు ఆయన శిలువ మరణ పునరుద్ధానంలో 2 ఒకటి పాపం యొక్క నివారణ, మరణం యొక్క నిరర్థకం జరిగింది. అందుకనే వాడి దగ్గర శక్తి లేకపోయింది, నశించిపోయాడు. ఇంకో మాట చెప్పాలంటే తల చితకబొడిచాడు, అపవాది యొక్క తలను చితకబొడిచాడని రాయబడింది అనమాట. ఇక తోక మాత్రమే ఆడుతూ ఉంది. మీరు ఎప్పుడైనా పాముని చంపినప్పుడు ఆ చంపిన వారు 1-2 దెబ్బలు నడుము మీద వేసిన తర్వాత, అది ఆగిపోయిన తర్వాత కర్రతో దాని తల చితకబొడుతారు అనమాట. సర్పం యొక్క తల మీద పొడుస్తూ ఉంటారు. ఎందుకంటే సర్పము ఆ తలలో విషం ఉంటుంది కనుక అది కాటు వేయకుండా, నడుము ఇరిగినా కదలలేకపోయినా దగ్గరికి వెళ్తే కాటేస్తుంది, భయం కనుక ఆ చంపిన వారు మొదట, రెండోదిగా ఏం చేస్తారంటే తల చితకబొడుస్తారు. మన ప్రభు అపవాది యొక్క తలను చితకబొడిచాడు. ఇక తోక ఉంది.
ఆ పాము కొట్టారు చచ్చిపోయింది అని చూస్తాకి వెళ్ళిన వాళ్ళు గుమ్ముగూడగా అది అప్పుడప్పుడు ఆ తోక ఎట్లా అంటది. ఎట్లా అనేసరికి అమ్మో అనుకుండా పరిగెడుతూ ఉంటారు, అంటే బ్రతికిందేమో అన్నట్టుగా. ఇంకా అవకాశం లేదు. తోకలో ఊపిరున్నా తోక ఎత్తి ఇట్టన్నా అట్టన్నా ఎట్టన్నా దానిలో అది కరవటానికి అవకాశం లేదనమాట. ఎందుకంటే ఆ కొట్టిన వాడు దాని తలను చితకబడిచాడు కదండి. ఆ పరిగెట్టలేకుండా నడుం మీద కొట్టాడు, నిజమే కదా. మన ప్రభు వాడి నడుం వెరగొట్టాడు, వాడు తల చితకబడిచాడు. ఇక తోక ఉంది, ఇప్పుడు తోకతో ఆడిస్తున్నాడు ఈ లోకమంతటిని కూడా. అయితే మనం ఏం చేయాలి? మనం కూడా బెనయ వల్లే సింహాన్ని చంపక్కర్లేదు, కానీ ఆ సింహానికి, ఈ లోకంలో ఉన్న అపవాది సింహానికి పోల్చబడ్డాడు కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీ విరోధి కదా సింహం ఆనాడు బెనయాకు విరోధి అయితే, మన విరోధి అపవాది. మీ విరోధి అయినటువంటి వాడు దేవుని పిల్లలైనటువంటి వారిని ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. మేదర మెట్లు వస్తున్నాడు, తాడు వేస్తున్నాడు కదా. దేవుని పిల్లలు ఎక్కడున్నారో అక్కడికి పోతా ఉంటాడు, తిరగటానికి తిరుగుచు మింగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దొరికితే మింగుతాడు కూడా. ఏమండి, సందేహం ఏం లేదు. సంసోన్ని పాత నిబంధనలు మింగేశాడు, క్రొత్త నిబంధనలు సంఘకాలంలో అననయ సప్పేరాని మింగేశాడు కదా. దొరికితే మింగేస్తాడు. అందుకనే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా అన్నాడు. ఏమన్నాడంటే అపవాదికి చోటు ఇవ్వద్దు అని. ఇస్తే చోటు చేసుకుంటే లోనికి వస్తే సర్వనాశనం చేస్తాడు, అందుకే చోటు ఇవ్వద్దు అన్నాడు. యాకోబు ఇంకా చక్కగా ఏం చెప్పాడంటే, యాకోబు రాసిన పత్రికలో మీరు చదవండి, అధ్యాయం 4లో, యాకోబు రాసిన పత్రిక అధ్యాయం 4లో వచనం 7 చూడండి. ఏమన్నాడు? కాబట్టి అన్నాడు. కాబట్టి అంటే పైన పిల్లరా చెప్పాడు, ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనం చెప్తున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అన్నాడు కదండి. ఇప్పుడు బెనయ సింహాన్ని చంపితే మనము సింహం పోలికలో ఉన్న అపవాది, సర్పం పోలికలో ఉన్న అపవాదిని మనం ఏం చేయాలి? చంపక్కర్లేదు, కానీ ఆయన చేశాడు కదా, తల చితకబడిచాడు, నడుము విరగొట్టాడు కనుక ఆ తోకతో ఆడిస్తుండగా భయపడకుండా ఒక సూత్రం చెప్పాడు అనమాట. దేవునికి లోబడిండి. లోబడితే కదండి, దేవునికి లోబడుట, పెద్దలకు లోబడుట, పిల్లలు తల్లిదండ్రులకు లోబడుట, ఆత్మీయులకు లోబడుట కదండి. లోబడుట అనేటువంటి ఒక గొప్ప మరి మనస్సు కలిగిన వారుగా ఉండాలండి. లోబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. మనం ప్రపంచమంతా తిరిగి వాక్యం చెప్పి దివ్యంగా వాడబడుతున్నా కానీ మనం ప్రతి విషయంలో దేవునికి లోబడాలి. అదే సమయంలో మనకంటే ముందు పెద్దలైన వారు, అనుభవం కలిగిన వారు, మనకు వాక్యం నేర్పిన వారు, మనల్ని బలపరిచిన వారు, మనల్ని పురుకొలిపిన వారు, మనకు ఓతమిచ్చిన వారు కదండి, అనేక విధాలుగా సహాయపడుతూ ప్రార్థనలు చేస్తూ పురుకొలుపుతున్నటువంటి ఆ పెద్దలకు, ఆ దీనులకు మనం లోబడాలి అన్నాడు కదండి. పిల్లరా, అలాగే స్థానిక సంఘములో పెద్దలకు చిన్నలు లోబడాలని చెప్పాడు, భార్య భర్తకు లోబడాలని చెప్పాడు. అనేకమైనటువంటి విషయాలు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా అని చెప్తా ఉన్నాడు. అలాగా లోబడుట అనే ఆ సూత్రాన్ని మనం కలిగి ఉంటే అపవాది చెప్పండి ఏం చేస్తాడంట? వచనం మనం 7లో చదివాం. అపవాదిని ఎదిరిస్తే వాడు మీ వద్ద నుండి పారిపోనను. అంటే దేవునికి లోబడటమే అపవాదిని ఎదిరించటం. వాడిని మనం ప్రత్యేకంగా ఎక్కడున్నావు, అపవాది ఇదిగో కత్తి ఉంది, డాలు ఉంది, రా చూసుకుందాం అనక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే ఈ సూత్రాన్ని, దేవునికి లోబడే సూత్రాన్ని నువ్వు పాటించావో, నేను పాటించానో, వాడు మన యొద్ద నుండి పారిపోతాడు అన్నాడు. తర్వాత దొరకదు, దయచేసి వినండి, నష్టపోవద్దు. పిల్లరా, అందము సౌందర్యం గురించి జ్ఞానైన సులువు 31వ అధ్యాయములో 30 వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు అనమాట. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడినాడు. అందం ఉంటే, సౌందర్యం ఉంటే కొనియాడబడతారంటే మనం దాన్నే అమ్మడించవచ్చు. కానీ కిందేమన్నాడంటే అది వ్యర్థము, మోసము అని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కొనియాడబడతాం. పరమగీతం గంధానికి వెళ్ళండి. నేను నల్లన దాన్ని ఎండ తగిలి మందను కాస్తా ఉండగా, నేను ఎండ తగిలి నేను నల్లని దానిని, ఇంకా నేను ఆ రంగు మారిపోయిన దాన్ని, ఇంకా చూడటానికి బాగాలేదు అని చెప్తా ఉంది. కానీ ఏమంటదంటే ఆమె, అయినను నేను సౌందర్యవంతురాలను అంటది. విన్నారా?
కలిగి మనం ఉండాలి పిల్లలు. 3 విషయాలు. ఒకటి, మోయాబీలను చంపాడు. మనము మోయాబీలకున్న గర్వం నాకు నీకు ఉంటే మనం దాన్ని చంపాలి. 2, సింహాన్ని చంపాడు కనుక ఈ లోకంలో అపవాది సింహం పోలికలో ఉన్నాడు, మింగటానికి వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాడిని చితకదొక్కాలి, వాడు నీ ఎదురు నుండి పారిపోవాలంటే సూత్రాలు చెప్పాడు. 3వదిగా, ఎత్తరైన వాడు, ఈట కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు ఐగుప్తీయుడు. పిల్లరా, ఎంత ఎత్తైనా ఎంత అందమైన ఎన్ని ఆయుధాలు ఉన్నా మన ప్రభు యొక్క సౌందర్యం ముందు, ఆయన ఎంత సౌందర్యవంతుడు కదండి, ఆయన ఎంత ఎత్తరివాడు, ఆయన ఎంత ఖడ్గం అంటే ఆయుధం, ఒక బలం కదా. మన ప్రభు మనల్ని ఆత్మ సంబంధమైన సౌందర్యవంతులుగా చేశాడు. పిల్లరా, దేవుని ఆత్మ అనేటువంటి బలమైన ఆత్మను ఇచ్చాడు, వాక్యం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు. పిల్లల ఎత్తరి మనం ఆ ఆకాశానికి కొనిపోబడతాం. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఉంటాం. ఇంకా అంతకంటే ఎత్తైంది ఏమీ లేదు కదా. పరలోకంలో ఉంటాం, ప్రభుతో ఉంటాం. కనుక అలాగని మనం కూడా ప్రభువును అనుసరిద్దాం. ఆయన అనుసరులుగా మనం కూడా ఈ మూడింటిని జయించి మంచి పేరు తెచ్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.